ఉంటుందండి నా సామరంగా. మరి ఎంత స్మెల్, ఎంత ఫ్లేవర్ అంటే చెప్పనండి. మీకు కూడా పెట్టాలి ఉంది కానీ మరి ఎలాగండి, వాట్సాప్లో పంపించమంటే పంపిస్తా. వంట మాత్రం భోజనం చేశానండి. నా కొడుకులు ముగ్గురు ఇక్కడే ఉన్నారండి. నా కోడళ్ళ మనవలు 5 మనవలండి. నాకు ఆయన బర్త్డే సెలబ్రేషన్ మేము అంతా హ్యాపీగా ఆనందించాలని. నా ఫ్యామిలీ ఒక్కడిగా ఉంటే ఈ రోజులో లేవండి. ఏం చెప్పు ఒంటరిగా ఉండాలని వేరుపాటుగా ఉంటున్నారా? ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ అండి. మా ఇంట్లో చికెన్ వండుతున్నాం. ఎందుకంటే ఇవాళ మా వారి పుట్టినరోజు అండి. దాన్ని బట్టి మా పిల్లల్ని, మా మనవలని, మా కోడళ్ళని, కొడుకుల్ని పిలిచానండి. ఇదిగోండి చక్కటి చికెన్ కర్రీ అండి. ముందు నుంచి చూపిద్దాం అనుకున్నాను కదండి, ఎందుకులే అందరు చికెన్ వండుకున్నది కదా అని నేను చేయలేదండి. ఇది ఇప్పుడు చేస్తున్నాను చూడండి. చాలా బాగుంది కదా, మాత్రం గుమ్మలు ఆడిపోతుందండి బాబు. నోరు ఊరిపోతుంది అనుకో తినాలని. కానీ ఫ్రెండ్స్ మీకు కూడా పెట్టాలి ఉంది కానీ మరి ఎలాగంటే వాట్సాప్లో పంపించమంటే పంపిస్తా. చూడండి వీడియోని. ఇదిగోండి కర్రీ అండి. ఇక్కడ కరివేపాకు చెట్టు. ఇప్పుడు చికెన్ కూర వండుతున్నానండి. ఈ రబ్బలు తీసుకెళ్ళి చికెన్ కూరలో దించే ముందు వేస్తే ఉంటుందండి నా సామరంగా. మరి ఎంత స్మెల్, ఎంత ఫ్లేవర్ అంటే చెప్పనండి. ఎందుకండి ఎందుకండి నిలవ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలాగ చెప్పాను కదా, ముందు వీడియోలో చెప్పాను కదండి. అలా 2 రబ్బలు తెంచుకొని అలా వేయటం చాలా బాగుంటుందండి. చూడండి ఈ ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నాను కూరలో. ఇదిగోండి ఈ ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నాను చూడండి. ఇది వేసుకుని కరివేపాకు మరి కూరలో గుమ్మగుమ్మలు ఆడద్దండి. మరి వాసన అలా వేయగానే ఈ కరివేపాకు అలా కడిగి అలా కూరలో అబ్బా కడగని ఎంత స్మెల్ అండి, కరివేపాకు స్మెల్. అబ్బా ఇలా కూరలు వేస్తున్నాను చూడండి. కూర టేస్టే మారిపోయిందండి. బా ఏం ఫ్లేవర్ అండి, చాలా బాగుంది కదండి. మా తోటలో కరివేపాకు చెట్టు, ఫ్రెష్ కరివేపాకు చెట్టు కోసి నాకే నోరు ఊరిపోతుందండి బాబు చెప్పుదండి అని. ఎంత బాగుంది చూసారా. ఇలాగ మీరు కూడా వేసుకుని చూడండి. దించేసి ముందే అలా 4 కరివేపాకు రప్పలు తీసుకుని చూడండి. అబ్బా సూపర్ అండి బాబు, అదర్స్ బాగుంది కదండి. ఫ్రెష్ కరివేపాకు చెట్టు అలా వేసాను. నేను చెప్పేదేనండి, ఈ కరివేపాకు రప్పలు అలా వేసుకుంటాం వల్ల కూర ఫ్లేవరే మారిపోద్ది, చాలా స్మెల్ వస్తుంది. ముందు వేసి మూత పెట్టండి, అప్పుడు చాలా స్మెల్ బాగుంటుంది అండి. అలా సాంబార్ అండి సాంబార్ చేస్తానండి. ఇదిగోండి ముద్దపప్పు, అలాగే ఆవకాయ పచ్చడి, ఇదిగోండి ఏంటి ఫ్రై అండి. ఇలాగా 4-5 బిర్యానీ చేశానండి. బిర్యానీ చేసి పక్కన పెట్టేశానండి. బిర్యానీ ఒకటే కదండి, ఇదిగోండి ఇట్లా కూడా చేశానండి. ఇవాళ మరి మా వారిగారు పుట్టినరోజు కదండి. ఇదిగోండి చక్కెర పొంగల్ కూడా చేశానండి. ఎందుకు 66 సంవత్సరాలు పూర్తయి 67 వస్తున్నాయండి, వచ్చేయండి. వైట్ రైస్ అండి. అందుకని దానికి ఇవన్నీ వెరైటీ అన్నీ వంట మాత్రం భోజనం చేశానండి. నా కొడుకులు ముగ్గురు ఇక్కడే ఉన్నారండి. నా కోడళ్ళ మనవలు 5 మనవలండి. నాకు తీసుకొచ్చారండి. శుభ్రంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ మేము అంతా హ్యాపీగా ఆనందించాలని. ఇలా ఫ్యామిలీ ఒక్కడిగా ఉంటే ఈ రోజులో లేవండి. ఏం చెప్పు ఒంటరిగా ఉండాలని వేరుపాటుగా ఉంటున్నారా? ఇప్పుడు అక్కడ మా కుటుంబం అంతా కలిసి సాయంకాలం ఒక్క రౌండ్ వేసి భోజనం చేస్తామండి. అప్పుడు ఒకసారి వీడియో తీసి చూపిస్తానండి. ఇప్పుడు అదిగా మా కాళ్ళు అంటుతూ ఉంటుందండి, మా కాళ్ళు ఏమో ఇల్లు దుడుతుందండి. ఈ విధంగా చక్కటి మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలని. మరి మా వారికి 66 సంవత్సరాలు 67 సంవత్సరం వస్తుంది కనుక ఆయన్ని కూడా ఆశీర్వదించాలి మీరు అందరండి. నేను మనవి చేసుకుంటున్నాను.